ఎన్నికలకు ముందు తెలుగుదేశానికి దూరమైన కీలక నేతలు ఆపరేషన్ స్వగృహ ప్రభావంతో సొంత గుటికి చేరుకుంటున్నారు. ఇటీవలే దేవేందర్ గౌడ్ పార్టీలో చేరగా తాజాగా మరో నేత రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజారాజ్యాన్ని వీడి కాంగ్రెస్ లోకి చేరడమా లేక తెలుగుదేశంలోకి వెళ్లిపోవడమా అంటూ కొంతకాలంగా తర్జన భర్జన పడుతున్న తమ్మినేని సీతారాం తన రాజకీయ భవితవ్యంపై ఇవాళ ప్రకటన చేయనున్నారు. ఆయన తన మాతృపార్టీ తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతున్నారని సంకేతాలు వెలువడుతున్నాయి. 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం రోజున సీతారాం పసుపు కండుగా వేసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కీలక పాత్ర పోషించిన తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలతో ఆ పార్టీని వీడారు. గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నెల రోజులుగా ప్రజారాజ్యం పార్టీని వీడుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా చేరే అవకాశాలున్నాయని చర్చ జరిగింది. ఈ ఊహాగానాల నడుమ జూలై 9వ తేదీన హైదరాబాద్ బయలుదేరి వెళ్లిన సీతారాం ఆదివారం రాత్రి వరకు ఆముదాల వలసలో ఉన్న తన నివాసానికి చేరలేదు. వచ్చినప్పటి నుంచి కార్యకర్తలతో రహస్య మంతనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆముదాల వలసలోని స్వామి కళ్యాణ మండప ఆవరణలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు హాజరు కావాలని ఆహ్వానాలు పంపారు. కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయం తీసుకుంటారని తమ్మినేని చెప్తున్నారు. నా ముందున్నటువంటివి మూడు. ఒకటి, ప్రజారాజ్యం పార్టీలో కొనసాగితే దీని భవిత ఏంటి, దీని భవిష్యత్తు ఏంటి. 2, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలా. 3, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాలా. అక్కడ పరిస్థితులు ఏంటి, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి. ఒక బలమైనటువంటి వేదిక ఏది ఇస్తామన్నటువంటిది మీరు నిర్ణయించండి అని చెప్పి అజెండా. ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి ఇది. ఇందులో కొనసాగుదామా, కాంగ్రెస్ పార్టీకి వెళ్దామా, తెలుగుదేశం పార్టీకి వెళ్దామా, కమ్యూనిస్టులకు వెళ్దామా, బీజేపీకి వెళ్దామా, లోక్సత్తాకి వెళ్దాం. మేము ఇవాళ సర్వసభ్య సమావేశం ముందు అజెండా పెడుతున్నాం. ఆ అజెండాలో వారు తీసుకున్నటువంటి నిర్ణయమే నాకు శిరోధార్యం. ఇక పరిస్థితులు ఒక్కసారి విశ్లేషిస్తే తమ్మినేని కాంగ్రెస్ లో చేరనున్నారని ప్రచారం జరిగినా అది నిజమయ్యే దాఖలాలు కనిపించడం లేదు. ఆది నుంచి కాంగ్రెస్ వ్యతిరేకిగా ఉన్న తమ్మినేని ఇప్పటికీ అదే వైఖరి కొనసాగించనున్నారు. అందుకే మాతృ పార్టీ తెలుగుదేశంలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. ఏ పార్టీలోకి వెళ్లాలనుకున్నా పూర్తి సంపూర్ణమైనటువంటి నిర్ణయం ఈ రోజు సర్వసభ్య సమావేశంలో వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారమే నేను అడుగు ముందుకు వేస్తాను తప్ప నేను అన్యదా ఇంకొక నిర్ణయం తీసుకోను. ఇవాళ జరగబోయే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ కంక్లూజన్స్ వచ్చేస్తాయి మీకు. ఇప్పటికే తమ్మినేని ముఖ్య అనుచరులతో పాటు కార్యకర్తలతో మండలాల వారీగా 3 రోజుల పాటు రహస్య మంతనాలు జరిపారు. వీరితో పాటు కార్యకర్తల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. మీడియా ముందు స్పష్టంగా ఏ పార్టీలో చేరుతున్నది తమ్మినేని చెప్పకపోయినా కార్యకర్తలు మాత్రం తెలుగుదేశం పార్టీలో సీతారాం చేరితే జిల్లాలో పూర్వ వైభవం కనిపిస్తుందని చెప్తున్నారు. ఏ పార్టీ అయితే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవినీతి కుంభకోణంలో కూరుకుపోతున్నటువంటి పెచ్చురిగిపోతున్నటువంటి ప్రతిపక్షం లేకుండా ఏకమ్మడిగా తీసుకెళ్లాలని వైఎస్ రాజశేఖర రెడ్డి పోకడల్ని బ్రేక్ చేసే విధంగా ఎక్కడైతే చేయాలి అన్నటువంటిది ఒక తెలుగుదేశం పార్టీలోనే ఆ రకంగా జరుగుతుందని మా కార్యకర్తలందరం కూడా ఒత్తిడి చేశాం. మా కార్యకర్తలకు మేలు చేస్తారని చెప్పేసి మేము అందరం ఆశిస్తున్నాం. మరి గతంలో తెలుగుదేశంలో పనిచేసినటువంటి కార్యకర్తలు మీ అందరూ, ఆయన కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు. అటువంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చేరే ఆలోచనతో మేమందరం నిర్ణయించుకున్నాం. దానిలో మా ఆలోచనలో ఆయన కూడా ఏకీభవించి ఈ పార్టీకి వస్తారని ఆశిస్తూ ఉన్నాం. మరోవైపు తమ్మినేని తమ పార్టీలో చేరుతున్నట్లు ఎలాంటి సమాచారం లేదని తెలుగుదేశం నేతలు అంటున్నారు. తమ్మినేని చేరికతో పార్టీ మరింత బలపడుతుందని కొందరు భావిస్తున్నా మరోవైపు నిరసన గళాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ తమ్మినేని పార్టీలో చేరాలనుకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని స్థానిక తెలుగుదేశం పార్టీ నేత కోన రవికుమార్ డిమాండ్ చేస్తున్నారు. రవికుమార్ తమ్మినేనికి స్వయానా మేనల్లుడు కావడం విశేషం. ఒకవేళ తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళు రాదలిస్తే ప్రధానంగా ఈ జిల్లా ప్రజానికానికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అభిమానులకు, కుటుంబ సభ్యులకు తల వంచి క్షమాపణ చెప్పాలి. ఈ పార్టీని మీకు అడ్రస్ కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పార్టీని మోసం చేసి మీ
27 సంవత్సరాల పాటు నీ పల్లకిని మోసినటువంటి తెలుగుదేశం పార్టీ నిజమైనటువంటి కార్యకర్తల్ని మీరు వాళ్ళందరికీ ముందు అసలు క్షమాపణ చెప్పాలి. ఊహాగానాల సంగతి ఎలా ఉన్నా తమ్మినేని సీతారాం మరికొద్ది గంటల్లో తన భవితవ్యం ప్రకటించనున్నారు. 15వ తేదీన హైదరాబాద్ వెళ్లి చంద్రబాబును కలిసేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు సన్నిహితులు చెప్తున్నారు.